సినిమాలో సినిమాలో చాలా బాగుంది. ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుంది. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే అందరూ థియేటర్కి వచ్చి ఎంకరేజ్ చేయండి మా సినిమాని. ప్లీజ్ డూ వాచ్. సినిమా సూపర్ సూపర్. బాగుంది, మంచి మెసేజ్. బాగుంది. నమో వెంకటేశ్వర. బాగుందమ్మా. నిర్మాత పెట్టిన పడిన డబ్బులు కంపల్సరీ వస్తాయి, 100% వస్తాయి. చాలా బాగుంది సినిమా. చాలా చాలా బాగుంది. శ్రీకాంత్ గారు బ్లాక్ బస్టర్ కొట్టారండి. I think everyone should watch the movie. It was really funny. Yeah, movie was very great and see everyone. Movie was super hit. Movie super ఉంది, చూడొచ్చు. Movie బాగుంది. సూపర్ సూపర్, వెరీ నైస్ మూవీ. చాలా బాగుంది. సూపర్. నమో వెంకటేశాయ నమ. సూపర్. సినిమా చాలా చక్కగా తీశారు. అద్భుతంగా ఉంది సినిమా. ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ మెంబర్స్తో చక్కగా వచ్చి చూడాల్సిన సినిమా. ఇది వెరీ ఫీల్ గుడ్ మూవీ. మనిషికి కోరికలు అనేవి ఎన్ని ఉన్నా సరే భగవంతుని నమ్ముకునే వారికి ఆ కోరికలు తీరే క్షణం వచ్చేటప్పుడు భగవంతుడే ఇస్తాడు అనే సబ్జెక్టుతో బ్రహ్మాండంగా తీశారు సినిమా. అందరూ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. తప్పనిసరిగా సినిమా చూడండి. మిస్టర్ మిడిల్ క్లాస్. శ్రీకాంత్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? ఇంకా ఆయన 100 సినిమాలు చేశారు. ఆయన యాక్టింగ్ గురించి మనం చెప్పగలమా? సూపర్ మూవీ అయితే. ఆయన యాక్టింగ్ అద్భుతము. కంబ్యాక్, శ్రీకాంత్ గారు కంబ్యాకే. మళ్ళీ మంచి సినిమాతో వచ్చారు ఈ ముందుకి. బాగున్నాయి. అందరు యాక్టర్స్ బాగా చేశారు. ఎక్సలెంట్ మూవీ, చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రావటం గొప్ప విషయం. మధ్యలో కోట్లు వేల కోట్లు పెట్టి తీసిన సినిమాలు కూడా ఇంత బాగలేదు. చాలా బాగుంది సినిమా. ఇంటర్వ్యూలు ఎప్పుడైంది, సినిమా ఎప్పుడు అయిపోయింది కూడా తెలియట్లా. చాలా బాగుంది. మంచి డైలాగ్స్ ఉన్నాయి, మంచి మూమెంట్స్ ఉన్నాయి. చాలా బాగుంది. అందరూ చూడాల్సిన సినిమా. ఫ్యామిలీతో చూడొచ్చుంటారా? డెఫినెట్గా రావాలి. అందరూ చూడాల్సిన సినిమా అండి. చాలా బాగుంది. ఎలా అనిపించింది సినిమా మాత్రం సూపర్. ఈ కాలంలో మా మిడిల్ క్లాస్ గురించి బాగుంది. ఎక్కువ ఆస్తికి ఆశపడకుండా ఎట్లా ఎంత ఉండాలో అంత భగవంతుడు ఇచ్చినట్టుంది ఈ ఆల్రెడీ సినిమా. ఈ సినిమా కోసం నేను వెయిట్ చేయబట్టి మినిమం ఎప్పుడు రిలీజ్ అయితే అని చెప్పేసి మినిమం యూట్యూబ్ నుంచి చూస్తున్నా. మినిమం ఇది వరంగల్ షూటింగ్ కరీంనగర్లో నడిచింది షూటింగ్. అప్పటి నుంచి సినిమా షూటింగ్ వెయిట్ చూస్తాం రిలీజ్ కోసం. ఎలా ఉంది మేడం సినిమా? చాలా బాగుంది. శ్రీకాంత్ గారిని చాలా రోజులకి చూడడం వల్ల చాలా సంతోషంగా ఉంది. వెన్నెల కిషోర్ యాక్టింగ్ చాలా బాగుంది. అతిగా ఆశపడకూడదని అర్థమైంది. మంచి మెసేజ్ ఇచ్చారు సినిమా. అవును. గోవిందా గోవిందా. ఇప్పుడే డైరెక్టర్ గారు పక్క సీట్లోనే కూర్చొని సెకండ్ హాఫ్ చూసే ఛాన్స్ దొరికింది. ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. టైటిల్ తగ్గట్టు మిస్టర్ మిడిల్ క్లాస్కి జస్టిఫికేషన్ అనేది మనకి ప్రతి ఫ్రేమ్లో ప్రతి సీన్లో కనిపిస్తుంది. ప్రతి ఒక్క మధ్యతరగతి వ్యక్తి మధ్యతరగతి లైఫ్ గురించి మనకి ఏమంటారు నిజ జీవితంలో తెలుస్తుంది. ఒక తెర మీద ఒక మధ్యతరగతి వ్యక్తికి ఉండే కోరికలు, ఆకాంక్షలు, దురాశలు ఇలాంటివన్నీ ఎలా ఉంటాయి అనేది ప్రతి ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో కానీ ఎక్కడ లైక్ బోరింగ్ ఎలిమెంట్స్ లేకుండా ఇంట్రెస్టింగ్గా లైక్ నెక్స్ట్ సీన్ ఏమవుతుందో గెస్ట్ చేయడానికి వీలు లేకుండా డైరెక్టర్ గారు సినిమా డైరెక్ట్ చేశారు. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ కనెక్ట్ అయ్యే ఒక సినిమా అండి ఇది. ఖచ్చితంగా చెప్తాను. నేను ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగా నాకు అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నా. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ ఖచ్చితంగా చూడాల్సిన ఒక తెలుగు సినిమా. అన్నిటికన్నా మించి ఒక మంచి తెలుగు సినిమా ఈ శుక్రవారం థియేటర్లో ఉంది. వెళ్ళండి. గో అండ్ వాచ్ ఇట్ ఇన్ యువర్ నియర్ బై థియేటర్స్. మిస్టర్ మిడిల్ క్లాస్. ఖచ్చితంగా మిడిల్ క్లాస్ అనేలే కాదు, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే ఒక మంచి కంటెంట్ ఉంది సినిమాలో. ఆ కంటెంట్ని మిస్ అవ్వద్దు. శ్రీకాంత్ గారిని మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర చేయడానికి మంచి ప్లాట్ఫామ్ అవుతుంది ఈ సినిమా. అదైతే ఖచ్చితంగా చెప్పగలను నేను. సార్ ఈ మిస్టర్ మిడిల్ క్లాస్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళాను. సో ఇందులో చాలామంది ఆర్టిస్టులను కలిశాను. నేను ఒక యూట్యూబర్ని. అయితే ఏంటైందంటే ఇందులో ఈరోజు పృథ్వీ సార్ని నెక్స్ట్ డైరెక్టర్ గారిని అందరిని చూడడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. సో ఇప్పుడు యద్భావం తద్భావతి రియాలిటీ చూపించారు. సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందని కాదు, సినిమా ఒక సామాన్యుడి నుండి మిడిల్ క్లాస్, ఒక పెద్దవాడి నుండి నిజ జీవితంలో ఎలా ఉంటుందో ఒక రియాలిటీ స్టోరీ చూపించారనమాట. సో ఎక్కడికి దేనికి ఆశపడకూడదు, ఇంతో చాలు అన్నట్టు ఒక చూపించారు. నార్మల్ ఎవరైనా చెప్తే మనం వినం కాబట్టి ఒక వెండి తెరపై చూపిస్తే ఎలా ఉంటుందో ఒక మంచి గుడ్ మెసేజ్ ఇచ్చారు. ఈ కలెక్షన్ పరంగా దీనికి బడ్జెట్ తగ్గట్టు వచ్చేస్తుంది. ఒక 100 crores వరకు రావచ్చు.
నా అభిప్రాయం. సరేనా గోవిందా 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 సార్ ఈ పిక్చర్ ఎప్పుడంటే సంక్రాంతి ఎప్పుడు మండలం చేస్తారు కదా వెంకటేశ్వర స్వామికి, ఆ టైంలో రిలీజ్ అయితే ఇంకా బాగుంటుండే. ఇప్పటికైనా పర్వాలేదు, ఇంకొక వారం రోజులలో పికప్ అవుతుంది సార్, కంపల్సరీ పికప్ అవుతుంది. అది అర్థం మీనింగ్ తెలియదు సార్, మీనింగ్ తెలియక అత్యాశకు పోయి చేస్తుండు మనిషి అట్లా. కనుక ఆ టైంలో అంటే ఇంకా పికప్ అవుతుండే. మండలం చేస్తారు కదా వెంకటేశ్వర స్వామి భక్తులు అవుతాం కదా, అయ్యప్ప స్వామి లాగా అట్లా అని. శ్రీకాంత్ కూడా పాత యాక్టర్, ఆయన ఇప్పుడు వచ్చిండు కనుక బాగుంది సార్. నేను శ్రీకాంత్ తోటి కూడా తాజ్మహల్ పిక్చర్లో చేశాను నేను. హాయ్ బ్రో, ఇప్పుడే నేనైతే సినిమా చూడడం జరిగింది. శ్రీకాంత్ గారి మూవీ చాలా అంటే చాలా బాగుంది. అసలు యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎరగ తీస్తాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ, పక్కన మన వెంకటరమణ సాంగ్ కూడా ఉన్నారు సార్. నాకు కూడా అలాంటి బుక్ ఒకటి ఇస్తే నేను అలాంటి బుక్ చాలా రాసుకుంటాను. ఈ సినిమాలో డబ్బు ఎంత ఇంపార్టెంట్, అత్యాశ పోతే మనిషి ఎలా అవుతాడు ఏమవుతాడు అనేది ఈ సినిమాలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఫైనల్గా లాస్ట్లో బాలయ్య బాబుని ఇమిటేట్ చేస్తూ మన వెన్నెల కిషోర్ గారు చాలా బాగా చేశారు. ఆయన రావడం మంచి నవ్వు అనిపించింది. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో, సినిమా ఎలా ఉంది? సూపర్ ఉంది. సినిమా అయితే చాలా బాగుంది. వెన్నెల కిషోర్ది కానీ శ్రీకాంత్ది కానీ యాక్టింగ్ అన్నీ బాగున్నాయి. సినిమా అయితే అన్ని విధాలుగా అందరికీ నచ్చుతుంది, ఆడియన్స్కి ఇబ్బంది లేదు, మంచి అవుట్పుట్టే ఉంటుంది. ఇలాంటి సినిమా ఇంకొకటి వచ్చినా మనకి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో అత్యాశకు పోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి, ఇలాంటి దైవము అత్యాశ పోవడం ఎందుకు, దైవము ఇట్లా అన్ని కాన్సెప్ట్లు కలిసి ఉన్నది కాబట్టి చూడడానికి ఇంట్రెస్ట్ ఉంది. ప్రతి ఒక్కరికి ఇది నచ్చుతుంది. కామెడీ కానీ అన్ని విధాలుగా చాలా బాగుంది. ఇది చూడాల్సిన సినిమా, ప్రతి ఒక్కరు కుటుంబం మొత్తం పోయి చూడాల్సిన సినిమా. ఇది చూస్తే పిల్లలకు రేపు పొద్దున పిల్లలకు కానీ అది ఏమి వెంకటేశ్వర స్వామి అంటే ఏమి, తిరుపతి అంటే ఏమనేది అర్థమవుతుంది. దానికోసం పిల్లలు మొత్తం కుటుంబ సభ్యులతో అందరూ పోయి చూడొచ్చు. శ్రీకాంత్ గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారా? సూపర్. మళ్ళీ ఇప్పుడు అసలు ఫస్ట్లో ఎలా ఉందో ఆయన యాక్టింగ్ కానీ ఏమీ మార్పు లేదు, అంతా బాగుంది, చాలా బాగుంది. మూవీ చాలా బాగుంది. అందరూ వచ్చి చూడండి, మస్తు నవ్వుకుంటారు అందరూ. ఈ మధ్యలో అసలు కామెడీ ఫిలింలు రాలేదు. అసలు సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ మటం మస్తుంది. అందరూ మంచిగా నవ్వుకుంటారు. దేవుడికి ఉన్న మనిషికి ఉన్న కనెక్షన్ చూపించారు. సినిమా అయితే బాగుంది, అందరు చూడగలరు, మస్తు నవ్వుకోగలరు. మేమైతే చాలా నవ్వుకున్నాం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ మట్టము నవ్వుకుంటూనే ఉన్నాం. మంచి సినిమా, చాలా బాగుంది మూవీ, చాలా నచ్చింది. చాలా ఫన్గా ఉంది అండ్ ఎంటర్టైన్మెంట్గా ఉంది. ఫ్యామిలీ స్టార్ అని బిరుదు ఇవ్వడమే కాదు, ఇట్స్ ఏ వెరీ గుడ్ పర్సన్ అండ్ చాలా యాక్టింగ్ చేశారు. అండ్ ఇది అందరు చూడాలని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడే మూవీ చూసానండి, మిస్టర్ మిడిల్ క్లాస్ అనేసి సినిమా. నేను సాక్షాత్ వెంకటేశ్వర స్వామి భక్తుడిని నిజంగానే. దాని గురించి గూస్ బంప్స్ ఆక్క నిన్న ట్రైలర్ చూసానండి. వెంకటేశ్వర స్వామిని మన రాఘవేంద్రరావు గారు చాలా అందంగా చూపించారు. అన్నమయ్య సినిమాలోనే వెంకటేశ్వర స్వామి సాక్షాత్ వస్తే ఎలాగ ఉంటుంది అన్నది మనం చూస్తాం ఆల్రెడీ. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ టైం చేశారు అనుకుంటాను. ఫస్ట్ టైం చేశారో ఎన్నిసార్లు చేశారో నాకు ఐడియా లేదు, కానీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు థియేటర్లోకి వస్తే ఎలాగుంటుందో మూవీ అలాగుందండి. ప్రతి హిందువు కూడా చూడదగ్గ మూవీ మన మిస్టర్ మిడిల్ క్లాసు. అంటే ఒక మనిషి అత్యాశకు పోయి ఉన్నది పోగొట్టుకోవడం అంటే, ఇప్పుడు బ్రహ్మ అన్నది తలరాత రాస్తాడు. ఆ బ్రహ్మ తలరాస్తనే ధిక్కరించి ఒక బుక్ ఏమన్నా దొరికితే మానవ ప్రకృతి పరంగా విరుద్ధంగా ఏదైనా చేస్తే అది ఎలా సంభవిస్తుంది అన్నది సినిమాలో చూపించారు. ఇంకా నెక్స్ట్ చెప్పాలంటే శ్రీకాంత్ గారు చాలా కాలం తర్వాత మళ్ళీ ఫ్యామిలీ స్టార్ అని పెట్టారు బిరుదు. ఫ్యామిలీ స్టార్ ఆయన ఎప్పటికీ నేను చిన్నప్పటి నుంచి ఆయన మూవీస్ చూస్తున్నాను. అసలు ఎక్కడ బోర్ కొట్టిన మూవీస్ తీయాలన్నా యాక్ట్ చేయాలన్నా మన శ్రీకాంత్ గారు తర్వాత ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయాడండి ఆయన నిజంగానే. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలామంది చాలా క్యారెక్టర్లు చేశారు. పృథ్వీ గారు కానీ, వెన్నెల కిషోర్ కానీ, లయ్యా గారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా న్యాచురల్గా ఉన్నదన్నమాట యాక్టింగ్. వాళ్ళ గురించి మనం చెప్పక్కర్లేదు. ఈ సినిమా విషయానికి వస్తే పూర్తి డివోషనల్ మూవీ అండి. ప్రతి ఒక్క హిందువు ఏ మతమైనా సరే వెంకటేశ్వర స్వామి అంటే మన కలియుగ ప్రత్యక్ష దైవం. నాకు పూనకం వచ్చేస్తుంది మాట్లాడుతుంటే. కిరీటం పెట్టుకున్నందుకే నాకు పూనకాలు మామూలుగా రాలేదు. నేను ఏ రివ్యూ కూడా ఇలాగ ఈ కిరీటం గట్ట పెట్టుకుని రాలేదు. నాకు వెంకటేశ్వర స్వామి అంటే అంత ఇష్టం కాబట్టి ఆయన మీద ఉన్న భక్తి కొలిది నేను కిరీటం తెచ్చుకొని పెట్టుకున్నాను. మొత్తం టోటల్గా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, విజువల్ ఎఫెక్ట్ కానీ, ఇదంతా కూడా నెంబర్ 1 మార్వలెస్ అని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి చూడకపోతే సినిమా మిస్ అయిపోతారండి. ఎందుకంటే ఫుల్ ఎంటర్టైన్ అండి. బాగుంది, చాలా బాగుంది. అందరూ వచ్చి ఫ్యామిలీతో వచ్చి చూడదగ్గ మూవీ. ఓం నమో వెంకటేశాయ. సినిమా ఇప్పుడే చూశాను. బెటర్ దెన్ చాలా
పెద్ద సినిమాల కంటే చాలా బెటర్ గ్రాఫిక్స్ ఇచ్చారు. లైక్ రాజాసాబ్, హరిహర వీరమల్లు ఇవన్నీ చూసుకుంటే వాటికంటే బెటర్ గ్రాఫిక్స్ ఉన్నాయి. అండ్ సాయి కార్తిక్ చాలా రోజుల తర్వాత సినిమా తీశారు. శ్రీకాంత్ కూడా మహాత్మా, రంగాది దొంగ అప్పుడెప్పుడో 2010 తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చే సినిమా చూడడం జరిగింది. చాలా బాగుంది సినిమా. అంటే ఓటీటీలో ఇంకా పెద్ద హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. బెటర్ గ్రాఫిక్స్ అంటే సెటప్ ఫస్ట్ హాఫ్లో లాటరీ కొని సెకండ్ హాఫ్లో ఆ లాటరీ వచ్చినట్టు పే ఆఫ్ చేసి ఉంటే బాగుండేది. ఇంకా అలా దేవుడు వరం అందించాడు అని ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.